వీసా కావాలి. అయితే ఇస్రాయల్ దేశానికి పోవటకు పాస్పోర్ట్ ఉంటే చాలు. వీసా దిగినప్పుడు అక్కడే స్టాంప్ వేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు నడిచిన స్థలం, దేశం, సిలువలో మరణించిన స్థలం. ఈనాడు వరకు కూడా లోకములో ఉన్న అన్ని దేశస్తులు అక్కడ పోయి యేసుక్రీస్తు సమాధి, తెరచిన సమాధి, సిలువ వేయబడిన స్థలము, నడిచిన స్థలము, అద్భుతములు చేసిన స్థలము ఈనాడు వరకు చూస్తున్నారు. దేవుని కృప వలన హెబ్రోను ప్రార్థనా మందిరములో మనము 47 పుస్తకాలు ముగించున్నాం. కువైట్ దేశములో హెబ్రోను మందిరములోనే ఇన్ని పుస్తకాలు సంగముగా చదువుకున్నాం. కువైట్ లో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అయితే ఏ సంఘములో కూడా ఈలాగు చదువుకొనలేదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకున్నవాళ్ళం. ఈ పుస్తకాలు ఇంకా 17 పుస్తకాలు అయిన తర్వాత సంఘానికి అప్పగించి వేరే సంఘం పోయి అక్కడ కూడా వాక్యాన్ని ప్రారంభిస్తాం. యెహోవా ఈరే, యెహోవా చూచుకున్నాను. కావున దేవుని వాక్యమును చదువుతూ ద్వారా మనకు జీవితంలో ధననిధి కలుగుతున్నది. ఓకే, ఈరోజు చదివిన వాక్యములు కొన్ని వచనాలు చదువుకుని పాడుకుందాం. 28వ అధ్యాయం. ఆరో వచనం అందరూ చెప్పండి. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి. క్రీస్తు యేసు రక్తము ద్వారా కొనబడిన ప్రజలమైన మనము దరిద్రులొకటకు ఆశించాలి. దరిద్రులొకటకు ఆశించాలి. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి. అంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడుగా ఉండాలి. నీవు నేను యథార్థముగా ప్రవర్తించాలంటే యథార్థమైన దేవుని వాక్యమును మనం చదువుకున్నాం. అప్పుడే యథార్థత మనలో పుట్టుచున్నది. యథార్థమైన మాటలు లేకుండా మనము యథార్థముగా ప్రవర్తించుటకు వీలు కాదు. ధనము ఎట్లనా సంపాదించుకోవచ్చు. చెమట కాచుకుని విస్తారమైన గంటలు పనిచేసుకుని మనం సంపాదించుకునవచ్చును. లేకపోతే వంచకుడై ధనం సంపాదించుకునవచ్చు. అయితే యథార్థతను సంపాదించుకునవాలంటే యథార్థమైన జీవ గ్రంథములోని మాటలను చదువుట ద్వారానే మనము యథార్థులముగా కాగలం. మనలో మంచితనం లేదు. యథార్థత కావాలంటే దేవుని వాక్యమును పదే 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 చదువుతూ ఉండాలి. అప్పుడే మన జీవితంలో యథార్థత పుట్టుచున్నది. దేవుని వాక్యమును చదవకపోతే మనము యథార్థత లేని వారముగా కనబడదు. కావున ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయమున దేవుని వాక్యమును చదువుట ద్వారానే మనము యథార్థముగా ప్రవర్తించగలము అని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకున్నాం. రెండవది 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చూసారా,
వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా చేయము నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. క్రైస్తవులమైన మనము, యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన ప్రజలమైన మనము ఈ రెంటినే మన జీవితంలో కోరుకునవలను. ఒకటి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఇది యథార్థముగా ప్రవర్తించువారు కోరుకొను ప్రార్థన. యథార్థముగా ప్రవర్తించువారు కోరుకొను ప్రార్థన 2:2. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. కావున ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రికాల సమయమున మన జీవితములో కోరుకొనవలసినటువంటి 2 కార్యాలు ఉన్నాయి. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచము. పేదరికమైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఈ 2 కలిగి ఉంటే మనలో ఏ కొరత కూడా లేకుండా ఉంటుంది. 3వ వచనము, వ 30వ అధ్యాయం 28వ వచనం. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలదువు, అయినను రాజుల గృహములలో అది ఉండును. అందరూ చెప్పండి. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది యుండును. బల్లి అందరికి తెలుసు కదా. రాజుల గృహములలో అది యుండును. అది కనబడును రాలేదు, అది కనబడును రాయలేదు, అది యుండును. ఖచ్చితం. సో విశ్వాసులైన మనము కేవలము బల్లియే రాజుల గృహములో అది ఉండును చదివినాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడిన ప్రజలమైన మనము రాజుల గృహంలో కూడా పోయి రాజులకు దేవుని వాక్యమును బోధించే వారముగా ఉండవాలని ఆశించాలి. అర్థమైందా? బల్లియే రాజుల గృహంలో ఉండగలిగితే నీవు నేను ఉండలేమా? దేవుని యథార్థమైన మాటలను చదువుతూ ఉంటే రాజుల గృహములలో కూడా పోయి దేవుని వాక్యమును బోధించేవారుగా ఉండగలం. ఇది మనము కోరుకోవాలి. విశ్వాసమైన మనం. చేపలు పట్టేవాడు పేతురు రాజుల ఎదుట కనబడ్డాడా లేదా? ఎందుకు కనబడ్డాడు? చేపలను వదిలేశాడు, నెట్టును వదిలేశాడు, వలను వదిలేశాడు, తన బోటును వదిలేశాడు. యేసుక్రీస్తు మాటలలో యథార్థమైన మాటలను విని ఆయనను వెంబడించున్నాడు. నీవు నేను విశ్వాసముగా మనము రాజుల గృహంలో కనబడాలంటే విడవలసినన్ని విడిచిపెట్టాలి. అప్పుడే రాజుల గృహంలో మనము కనబడతాం. విడవలసినన్ని విడిచిపెట్టనే రాజుల గృహంలో మనము కనబడతాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును
యోహానును దేవాలయమును ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని పుట్టివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండాను. వాడు దేవాలయములోనికి, అందరు కలిసి చదువుతాం, వెల్లువారిని భిక్షమడుగుడుకు కొందరు ప్రతిదినము వారి శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద పుచ్చుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూచి భిక్షమడగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యమిచ్చును. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తి వెంటనే వారి పాదములు చీలమండలములు బలముందెను. వాడు దిక్కును లేచి నడిచెను. చూసారా, వెండి బంగారములు నా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పాను. వెండి బంగారం నా యొద్ద లేదు అంటే పేతురు బీదవాడుగా కనబడుచున్నానని చెప్పట్లేదు. నాకు ఉన్నదిరా, నాకు షిప్పే ఉన్నది. ఓకే, ఆ టైంలో యునైటెడ్ అరబ్ షిప్పింగ్ కంపెనీ ఓడ ఖరీదు అది. ఆ కాలంలో ఉన్నది. నా దగ్గర వెండి బంగారం లేదు కాదు, ఉన్నది. అయితే దానికంటే విలువైన దానిని నేను పట్టుకున్నాను. యేసుక్రీస్తు నామమున లేచి నడుమనేసి. కావున మన జీవితంలో కలిగిన వాటినన్నిటికంటే యేసుక్రీస్తు నామమే గొప్పది. అది గాని మనం పట్టుకుంటే రాజుల గృహములో బల్లి ఏ విధముగా రాజుల గృహములో కనబడినదో నీవు నేను కూడా యేసుక్రీస్తు నామమును పట్టుకుంటే రాజుల గృహంలో కూడా వెళ్లి దేవుని వాక్యమును ప్రచురించుటకు మనకు అధికారం కలుగుతున్నది. చివరిగా 31వ అధ్యాయము 10వ వచనం అందరూ చెప్పండి. గుణవతి అయిన భార్య దొరుగుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దాని అర్థమేంది? ముత్యము కంటే అమూల్యమైనది అంటే 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 కువైట్లో ఉన్న బంగారం కొట్లన్నీ చూసి కొనుక్కొని నా భార్య ఈ బంగారం అంటే ముఖ్యమైనది అని చెప్పగలమా? చెప్పలేము. ఆ ముత్యాన్ని తెలుసుకోవాలంటే ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టారు కదా. అది ముఖ్యమైనది, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అంటే దాని అర్థం చేసుకోవాలంటే మనం క్రింద వచనం 15వ వచనం వచ్చాము. ఆమె చెప్పండి, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఎవరెవరి భార్యలు చీకటితో లేచి కిచెన్ లో పోయి తన భర్తకు తన బిడ్డలకి భోజనం సిద్ధపరుస్తుందో ఆమెనే గుణవతి అయిన భార్య. ఆమెనే గుణవతి అయిన భార్య. ఈ రోజు చదివిన వాక్యంలో మనం అర్థం చేసుకున్నామా? గుణవతి అయిన భార్య అంటే ఏంది? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను. ఓకే, ఆ స్త్రీయే గుణవతి అయిన భార్య. ఓకే, కొంతమంది స్త్రీలు ఉంటారు, ప్రొద్దున లేచి నేను విశ్వాసిని కిచెన్లో కూడా వంట వండకుండా గుడికి పరిగెత్తుకుపోతారు. గుడికి పరిగెత్తుని పోయి
మనలాగా గుళ్ళో కూడా భోజనం పెట్టేస్తారు, తినేసి భర్తకి పిల్లలకి ఫస్ట్ పెడతారు. అర్థమైందా? నువ్వు ఎంతనా విశ్వాసి కావు, ఫస్ట్ గుణవతి అయిన భార్యగా అయితేనే. లేకపోతే ఆ విశ్వాసం మానుకుని ఇంట్లో పెందలగడనే లేచి నీ భర్తకి నీ పిల్లలకి భోజనం సిద్ధపరచాలి. అర్థమైందా? అప్పుడే ఆమె గుణవతైన భార్య. కొంతమంది చాలా మంది విశ్వాసులు ఉంటారు, ఈ సంఘంలోనే కాదు ఏ సంఘమన పోయినా కదా. వాళ్ళని అడిగితే ఏం బ్రదర్ ఆమె విశ్వాసం భూవనే చేయకుండా పరితులు పోతుంది. అది విశ్వాసము కాదు, ఫస్ట్ అది నేర్చుకోవాలి, ఆ తర్వాతే పరితును పోయి వాక్యం వినాలి. చాలా మంది భర్తలు ఏడుస్తారు, బువ్వనే చేయదు పరితును పోతాం గుడికి అంటారు. అర్థమైందా? గుణవంతమైన భార్య లక్షణం ఏంది? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను. ఓకే, చాలండి. లేచి ఒక పాట పాడున్నాక 365వ పాట మొదటి 2 చరణాలు పాడుకుందాం. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షగా. 365. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షగా. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారెల్లరినీ లేపెడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ప్రభువాని కవిధేయుడనై పలుమారులు పడు సమయములో. ప్రభువాని కవిధేయుడనై పలుమారులు పడు సమయములో. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకెత్తితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. ఆదామవ్వలు ఏతేను ఆశతో ఆజ్ఞ మీరినను. ఆదామవ్వలు ఏతేను ఆశతో ఆజ్ఞ మీరినను. సిలువకు ఛాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి. సిలువకు ఛాయగా బలినర్పించి ప్రియముగా విమోచించితివి. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయు రక్షక. చాలు బ్రదర్స్, మోకరించుకున్నాము, ఇద్దరు ప్రార్థన చేస్తాము. తర్వాత నా ప్రాణమయ్యో బ్రదరు రాజు మీ చేయండి, తర్వాత బ్రదర్ మోషే చేస్తాడు. నా ప్రాణమయ్యో వాళ్ళని సన్నిధి చూసి చెప్పుకున్నాము. బ్రదర్ చేరాడా? ఫోన్ చేశాడా? బ్రదర్ జోసఫ్ జీవన్ ఫోన్ చేశాడా? ఓకే, జీవన్ క్షేమంగా చేరినాడు. ఓకే ఓకే బ్రదర్ ప్రార్థన చేయండి. ఇంకేమైనా ప్రత్యేక ప్రార్థన ఉందా? బ్రదరు పిఎస్ రాజు ఉద్యోగ నిమిత్తము. ఓకే, ఫస్ట్ మీరు చేయండి బ్రదర్, తర్వాత బ్రదర్ మూషే చేసినాక నా ప్రాణమాయిగో చేస్తాడు.
పరలోకముందు మా తండ్రి ప్రభా యేసయ్య, పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధులు అని తండ్రి ప్రభా, అన్నదినము కొనియాడబడుతున్న యేసయ్య, మీ పాదాలు వందనాలు తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, ఉదయం నుంచి ఇంతవరకు తండ్రి ప్రభా, మీ యొక్క కాపుదల హస్తాల్లో కాశీ కాపాడినావు తండ్రి. యేసయ్య, మీ యొక్క సంఘంలో తండ్రి, మీ యొక్క ప్రియబిడ్డల ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా తండ్రి ప్రభా, దాసుల ద్వారా మీరు తెలిపిన తండ్రి వాక్యం ద్వారా తండ్రి, వాక్యానికి లోబడి జీవించటకు సహాయం చేయండి తండ్రి. వాక్యాన్ని తెలిపిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, ఇక్కడ తండ్రి ప్రభా ఉన్న సహోదరుల కొరకు మీ పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరు తండ్రి ప్రభా, లుగే తండ్రి ప్రభా, అన్న తండ్రి ప్రభా, ఇసాక్ అన్న వాళ్ళ యొక్క కుటుంబ తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరి కొరకు మీ పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, ఇక్కడ తండ్రి ప్రభా ఉన్న తండ్రి ప్రభా, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పరిస్థితుల్లో మీ యొక్క పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయండి తండ్రి. తల్లి గారు తండ్రి, దేవమ్మ కొడుకు తండ్రి ప్రభా, మీ పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తన కొడుకు విజా కొడుకు మీ యొక్క చిత్తానుసారంగా విజా తండ్రి ఇప్పించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య తండ్రి, అన్నగారు తండ్రి ప్రభా, సుధాకర్ అన్న గారు, అక్కగారు, బిడ్డలు తండ్రి ప్రభా, మీ యొక్క కృపధార ఆ బిడ్డలు తండ్రి ప్రభా, తన భార్యకు మంచి తండ్రి ప్రభా ఆరోగ్యము తండ్రి, బిడ్డలకి తండ్రి ప్రభా మంచి తండ్రి. యేసయ్య, వాళ్ళ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. బ్రదర్ తండ్రి ప్రభా, పిఎస్ రాజు గారు తండ్రి ప్రభా, అన్నగారు తండ్రి, ఉద్యోగం గురించి మీ పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, మీ చిత్తానుసారంగా అన్నగారి తండ్రి ప్రభా ఉద్యోగం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, అన్నగారు తండ్రి ప్రభా, జోసఫ్ అన్నగారు తన అక్కగారు తండ్రి పాస్పోర్ట్ విషయంలో తండ్రి మేము ఒక పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చిత్తానుసారంగా తండ్రి పాస్పోర్ట్ తండ్రి ప్రభా త్వరగా వచ్చి యేసయ్య మీ యొక్క మందిరంలో అక్కగారిని వచ్చి మీ యొక్క మందిరంలో మీ యొక్క నామాన్ని గణపరచుటకు సహాయం చేయండి తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, అన్నగారు తండ్రి ప్రభా, యేసయ్య మోష అన్నగారు, అక్కగారు, తన బిడ్డలు తండ్రి ప్రభా, తన కుటుంబంలో ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా, తల్లి గారు ప్రతి ఒక్కరికి మీ యొక్క పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, వెంకటేష్ అన్న గారు తండ్రి ప్రభా, యేసయ్య ఇక్కడ తండ్రి మందిరంలో ఎంతో తండ్రి ప్రభా నమ్మకంగా వస్తూ మీ యొక్క నామాన్ని కనపరుచుకునే దాన్ని బట్టి వందనాలు తండ్రి. అన్నగారి తండ్రి ఉద్యోగ విషయంలో, అక్క విషయంలో ఎంతో సహాయం చేస్తున్నారు, వందనాలు తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, అన్నగారు తండ్రి పీటర్ అన్నగారు తండ్రి ప్రభా, తన అక్కగారు, తన కుమార్తెలు తండ్రి ప్రభా, యేసయ్య మీ యొక్క పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ విషయాల్లో తండ్రి మీ యొక్క పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క చిత్తానుసారంగా సహాయం చేయండి తండ్రి. పీటర్ అన్నగారు తండ్రి ప్రభా, ఈ సంఘంలో ఇంకా తండ్రి బలపడి తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా ప్రతి ఒక్క విషయంలో తండ్రి సహాయం చేయండి తండ్రి. అన్నగారు తండ్రి, జీవన్ అన్నగారు తండ్రి ప్రభా, ఇండియా తండ్రి ప్రభా, యేసయ్యనైనా తండ్రి వెళ్ళనే ఉండగా వాళ్ళ తండ్రి క్షేమంగా తండ్రి ఇండియాకి తండ్రి చేరిన తెలిపినారు తండ్రి. యేసయ్య తండ్రి ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయండి తండ్రి. తన కుటుంబంలో గడిపే సమయాన్ని తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా వారికి ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయండి తండ్రి. యేసయ్య మా యొక్క తండ్రి ప్రభా కుటుంబంలో మీ యొక్క చిత్తానుసారంగా ప్రతి ఒక్క విషయంలో సహాయం చేయండి తండ్రి. బిడ్డలకు తండ్రి విజయ విషయంలో సహాయం చేయండి తండ్రి. యేసయ్య మా యొక్క బంధుమిత్రుల్లో తండ్రి ప్రభా, మాకు తండ్రి ప్రభా స్నేహితులు ప్రతి ఒక్కరు తండ్రి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి సహాయం చేయండి తండ్రి. యేసయ్య ఈ దేశ రాజ్య కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క నామంలో తండ్రి ఈ యొక్క దేశంలో, సంఘంలో ఏ ఒక్క ఆటం కలగకుండా ప్రతి ఒక్కరూ మీ యొక్క తండ్రి ప్రభా యేసయ్య మీ యొక్క నామాన్ని కనపరచాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య తండ్రి మీ యొక్క తండ్రి కుమార్తె తండ్రి ప్రభా యేసయ్య మాది కొరకు మీ పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య మంచి ఆరోగ్యమైన తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, తన కుమార్తెలు తండ్రి ప్రభా చదువు విషయంలో మీరు ఇచ్చిన తండ్రి ప్రభా యేసయ్య వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో జ్ఞానము తండ్రి మంచి మార్కులతో పాస్ కావడానికి సహాయం చేయండి తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా ఇంతవరకు మీ కృప ద్వారా ప్రతి ఒక్క విషయంలో సహాయం చేస్తున్న నమ్ముతూ తండ్రి ప్రభా మీకు చిత్తానుసారంగా ప్రతి ఒక్క విషయంలో మీరు తండ్రి ప్రభా ఇచ్చి ఉన్న తండ్రి నమ్ముతూ తండ్రి ఈ యొక్క ప్రార్థన యేసునామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ గల తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవ, జీవం కలిగిన దేవానికి లెక్కలే స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి చదవడానికి ప్రభావ మేము కూడివచ్చుగా మీరు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు.
నీ దాసుని నిలబెట్టుకుని ప్రభావ మరి కూడికను మీ యొక్క చిత్తానుసారంగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి కూడా మీకు వందములు స్తోత్రాలు తండ్రి. మరి సామెతలు 20 నుంచి 37 వరకు చదవగలిగాం ప్రభావ. మరి పరిశుద్ధ గ్రంథంలో 47 గ్రంథాలు ఈ దినంతో మరి పూర్తిగా అందరూ బట్టి కూడా మీకు వందములు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మరి నీ దాసునికి ఇచ్చిన శక్తిని బలాన్ని మరి ఆ శక్తిని బట్టి మీకు వందములు స్తోత్రాలు. మరి ఆయన మరి చూపించే మక్కువ ప్రకారం ప్రభావ మరి మిగతా గ్రంథాలు కూడా సకాలం మేము చదవడానికి సహాయం చేయండి. ఈ దినం మీరు ఇచ్చిన మాటలకే మీకు వందములు స్తోత్రాలు. అంటే మరి వంచనతో ధనం సంపాదించిన వారికంటే యథార్థముగా మరి సంపాదించిన వారి మేలని మీరు తెలియజేస్తారు కనుక మేము యథార్థతలో మీ యందు నమ్మకంతో మీ బిడ్డలుగా ఉంటూ ప్రభా నమ్మకంగా యోగ్యకరంగా ప్రభా మరి కష్టపడి మరి సంపాదించుకున్నటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. దేవానికి వందనములు స్తోత్రాలు తండ్రి. జీవం కలిగిన దేవానికి వందనాలు. అలాగే ప్రభా మాకు చాలంత ఆహారం బట్టి సహాయం చేయండి. ఎక్కువ సంపాదించిన వాళ్ళు తిని మరి దేవుడు ఎవరైనా అంటామేమో లేకపోతే తక్కువైతే ప్రభా దొంగతనం చేస్తామేమో అని తెలియజేస్తారు కనుక మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి జీవితానికి మీరు ఇచ్చినటువంటి ఆహారానికి మేము సంతృప్తి చెంది దేవుడు మరి ఆయన చిత్తానుసారంగా మాకు అనుగ్రహిస్తాడని మేము తెలుసుకుని మరి ప్రభా మా జీవితంలో యోగ్యకరంగా మీ యందు భయభక్తులు నడుచుకుంటే కాబట్టి కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటున్నాం. తండ్రి నీకు వందములు స్తోత్రాలు. మరి గుణవతి అయిన భార్య అంతా మేలని తెలియజేస్తారు కనుక ప్రభా మరి గుణవతి భార్య అంటే మరి 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 ఈ కుటుంబంలో బిడ్డలకు భర్తకు ప్రభా మరి ఆహారం తయారు చేసి పని అంతట్లో నమ్మకంగా ఉండి మీలో యథార్థతగా మరి జీవించాలని మీరు తెలియజేసిన విధానం బట్టి మీకు వందములు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను కనుక ప్రభా మీరు ఇచ్చిన మాటలు మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని మరి సరి చేసుకుని ఆ విధంగా మేము జీవించగలిగిన కాబట్టి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ దాసునికి ఇచ్చిన తలంపులను బట్టి కూడా మీకు వందములు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. దాసుని కూడా బలపరచండి. మరి నాయన పీఠాలను బట్టి కూడా మీకు వందములు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. జనశక్తిని బట్టి వందనాలు. నేను మరి ఆత్మీయ అభివృద్ధిని సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. అలాగే ప్రభావ మరి కుమారుడు బర్నబాస్ మరి శివాన్ని బట్టి మీకు వందములు స్తోత్రాలు. పిల్లలు బట్టి మీకు వందములు స్తోత్రాలు. అలాగే కుమార్తె రోడా షాన్ బట్టి కూడా పిల్లలు బట్టి కూడా మీకు వందములు స్తోత్రాలు. వారు ఆమె కూడా చేసిన పరిచయం కూడా దీవించండి, ఆస్వాదించండి. ఎన్నో ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడ్డటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. బిఎస్ రాజాని బట్టి మీకు వందములు స్తోత్రాలు. మీ సన్నిధిలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందములు స్తోత్రాలు ప్రభా. ఉద్యోగ విషయంలోనూ అక్కమ్మ విషయంలోనూ మీరే కృప చూపించి మీ చిత్తానుసారంగా సహాయం చేయండి. కుమారుడు తరుణ్ నాయన మరి రిజల్ట్ వస్తున్నాయి ప్రభా. మంచి మార్కులతో పాస్ కాగట్టుకు అటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. జీవనాన్ని కొరకే ప్రార్థన చేస్తున్న ప్రభా మరి క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి మీరు కుటుంబానికి తెచ్చిన విధానం బట్టి మీకు వందములు స్తోత్రాలు. సహోదరుడు కుటుంబంతో సంతోషించి తిరిగి వచ్చే పర్యంత వరకు మీ కృపలో భద్రపరిచి మీ యొక్క చిత్తానుసారంగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృప చూపించండి. దేవానికి వందనలు. తమ్ముడు వెంకటేష్ బట్టి మీకు వందములు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకునే సంపూర్ణ రక్షణ కార్యం జరిగించండి. నీ దాసుడు ఇండియా దేశంలో వస్తుండగా ప్రభావ బిడ్డ కూడా మరి బాప్తిసం తీసుకుని మరి సంఘంలో సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి కృపను అనుగ్రహించుకుని వేడుకుంటూ ఉంటున్నాం. జోసఫ్ అని బట్టి మేరకను బట్టి కూడా మీకు వందములు స్తోత్రాలు. మరి వారు కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ రక్షణ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. కుమారుడు సంతోషం జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీలో రాళ్ళని తెలియజేస్తారు ప్రభావ. సంపూర్ణ స్వస్థత చేకూర్చమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. దేవానికి వందములు స్తోత్రాలు. అలాగే రాజన్న మాధవకర్ కూడా మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ రక్షణ కార్యం జరిగించమని పెట్టుకుంటున్నాం. సహాయం చేయండి. బిడ్డలకు మరి ధనుష్ మరి మనోజ్ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా మీకు భద్రపరిచిన వారు కూడా పాస్పోర్ట్ వచ్చి మీ చిత్తమైతే వీజా వచ్చి వారు కూడా ఈ దేశం రాగట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం. తమ్ముడు సుధాకర్ బట్టి గీతానికి బట్టి కూడా మీకు వందములు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి. వారిని అనుగ్రహించిన ఇద్దరు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలతో సంపూర్ణ రక్షణ పొందుకుంటూ కాబట్టి కృపను అనుగ్రహించమని సహాయం చేయమని వేడుకుంటా. కృప చూపించండి. దేవమ్మని బట్టి మీకు వందములు స్తోత్రాల ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. నారాయణమ్మని బట్టి సాయికుమార్ని బట్టి కూడా వందనాలు. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతే సాయికుమార్ కూడా వీజా వచ్చి దేశం రాగట్టు కాబట్టి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇసాక్ లక్ష్మణ్ బట్టి కూడా మీకు వందములు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకుని మీకు మరి లుధియాను మరి ఇసాకను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ కృపలో భద్రపరచండి. మరి సోదరుడు ప్రతి పరిచయకు రాగట్టు సహాయం చేయండి. వారి ఆర్థిక విషయంలోనూ మరి సోదరుల నుండి తప్పించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. మరి అక్కమ్మ విషయంలో కూడా మీరే కృప చూపించండి. సహోదరు కూడా పని లేదు ప్రభా. మీ సంవత్సరంలో మరి లుధియాకు కూడా పని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. జీవం కలిగిన దేవానికి వందములు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధానికి లెక్కనే స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాం. ఈ విధంగా ప్రభా మరి ఈ దినాన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా వందనాలు. నేను రాలేనటువంటి వారు కూడా జ్ఞాపకం చేసుకుని మరొక సమయంలో మీ సన్నిధిలో ఉండగట్టటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మీకు కావాల్సిన వాళ్ళు కూడా మా కుటుంబం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందుకు అటువంటి కృపను అనుగ్రహించమని సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ దాసుడు నైనా మరి హెబ్రోన్ నుండి మధుకరన్ బాబు గారి ప్రభావ మరి 8వ తారీఖు డిసెంబర్ 8 మరి వచ్చిండగా మీరే కృప చూపించండి. మీ చిత్తానుసారంగా క్షేమకరమైన ప్రయాణం దయచేసి మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని బలపరచడం అటువంటి కృపను అనుగ్రహించమని
నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఈ విధంగా కూడా మీకు మహిమకరంగా మీ యొక్క చిత్తానుసారం జరిగిన విధానం బట్టి మీకు వందన స్తుతులు. మరొకసారి వీటిని కూడా జ్ఞాపకం చేసిన మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. మరి ప్రభావ మీరే స్వస్థపరచమని వేడుకుంటూ నాయన మరి మీ యొక్క ప్రార్థనను మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేసే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బంగారు పాదాలను పట్టి ప్రార్థనతో వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. ఆమేన్. వచ్చే మంగళవారం నుంచి దేవుని సేవకుడు పరిచర్య ఉంది కాబట్టి మంగళవారము బైబిల్ రీడింగు సేవకుడు ఉన్నంత వరకు లేకుండా ఉంటుంది. ప్రత్యేక కూటాలు ఉంటాయి. ఓకే, సేవకుడు వెళ్ళినాక మళ్ళీ మంగళవారం స్టార్ట్ చేస్తాం. ఓకే, వచ్చే మంగళవారం బైబిల్ రీడింగ్ లేదు. అయితే సేవకుడు ప్రత్యేక కూటం, సేవకుడు ఉన్నంత కాలము ప్రత్యేక కూటాలు దినం వెంబడి జరుగుతుంది కాబట్టి సేవకుడు తిరిగి ఇండియాకి వెళ్ళిన తర్వాత ప్రసంగి నుంచి ప్రారంభిస్తాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్.